హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఇవి కరెంట్ ఎనర్జీ, కరెంట్ ఫీలింగ్స్. తను ఏంటి, దేని గురించి ఫీల్ అవుతున్నారు రైట్ నౌ, ఎలా ఉన్నారు అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ, ఫీలింగ్స్ ఏంటి? ఓకే, ఓకే యూనివర్స్ ఏంటి? యా, ఓకే. ఈ పర్సన్ కరెంట్లీ స్టక్డ్ ఫీల్ అవుతున్నారు. సంథింగ్ తనకి నచ్చినట్టుగా తన లైఫ్లో ఏమీ జరగట్లేదు. తనకి నచ్చింది ఏది కూడా తన లైఫ్లో ఉండదు. ఇలా ఈ పర్సన్ అనేది తనకి తానుగా అనుకోడి తనకి తానుగా బాధపడడం ఏదో సంథింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. మేబీ ఈ పర్సన్ వేరే వ్యక్తులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించారని కూడా చెప్పొచ్చు. అంటే కొలాబరేట్ అవ్వటం, కలవడం, సెలబ్రేషన్, మాట్లాడటం, సంథింగ్. ఈ పర్సన్ ఏదో సైలెంట్ మోడ్లో ఉన్నాడు డ్యూ టు దిస్ పెయిన్. అంటే ఈ పెయిన్ కారణంగా తనకు నచ్చింది ఏది తన లైఫ్లో జరగదు, ఉండదు అనే ఒక పెయిన్ అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ నడుస్తుంది. ఇది అనేది ఈ పర్సన్ని నో వర్డ్స్ అంటే సైలెంట్ మోడ్లో ఉంచుతుందని చెప్పచ్చు. ఓకే, థింగ్స్ని ఏది జరిగితే అది జరగని. ఎందుకు ఈ పర్సన్ హోప్లెస్ మోడ్లో ఉంటున్నారు అంటే ఇక్కడ ఈ పర్సన్ మేబీ డివైన్ని, యూనివర్స్ని తిట్టుకుంటున్నారని కూడా చెప్పచ్చు. దేవుడిని, అసలు దేవుడే లేడు అనే వేలో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే హోప్లెస్, ఏది జరిగితే అది జరగని అనేలాగా ఈ పర్సన్ ట్రిక్కరే ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ఏమీ గుడ్ థింగ్స్ ఏమీ కూడా నాకు అసలు జరగవా అనేలాగా క్వశ్చన్ చేసుకుంటున్నారు చూసారా. ఇవనేది ఈ పర్సన్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ పర్సన్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఉంది. వీటన్నిటిని ప్రాబ్లమ్స్ ఆర్ సమస్యలు ఏవైతే ప్రజెంట్ ఈ పర్సన్ని చుట్టుముట్టు ఉన్నాయో, మేబీ ఈ సపరేషన్ అనేది కూడా ఉంది ఇన్వాల్వ్మెంట్ ఈ రీడింగ్లో. వ్యక్తులు ఎవరైనా దూరం అయిపోయి ఉన్నా, లేకపోతే ఇతనికి నచ్చిన వ్యక్తులు ఈ పర్సన్ లైఫ్లో లేకపోయినా, ఈ పర్సన్ అనేది కన్ఫ్యూజన్లో వాళ్ళు మళ్ళీ వస్తారా రారా ఒకటి, ఒకవేళ వచ్చిన వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలా లేదా అనేలాగా ఈ పర్సన్ అనేది కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు. బికాస్ పాస్ట్ మిస్టేక్స్, పాస్ట్ పెయిన్స్, పాస్ట్లో ఉన్న అనుమానాలు, సంథింగ్ ఇవన్నీ ఇంకా పోలేదు ఈ పర్సన్ మైండ్లో నుంచి. అందుకని కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు. ఈ పర్సన్ అయితే రైట్ నౌ క్లియర్ చేసుకోవాలి ఏవైతే ట్రిక్కరీ చిక్కుముళ్ళు పడిపోయి ఉన్నాయో సిచ్యువేషన్, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్